Gracious and loving Father, ప్రేమగల పరలోకపు తండ్రి, speak to us this night. ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడండి. Bless us with your spirit. మీ ఆత్మతో మమ్మల్ని దీవించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. We saw God's first question to the man. దేవుడు మానవుడికి అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న మనం చూసాము. Where are thou? నీవెక్కడున్నావు? Can you answer this question? నీవు ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వగలవా? Where are thou in the last week? గత వారము నువ్వెక్కడున్నావు? Where are thou in the last day? గత దినము నీవెక్కడున్నావు? So many people, they can't answer this question చాలా మంది ఈ జవాబు చెప్పలేరు ఈ ప్రశ్నకి. properly. సరైన రీతిగా జవాబు చెప్పలేరు. He said, I heard thy voice in the garden and I was afraid. I was naked. I hid myself. అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. And the man said, the woman thou hast given to me with me, she gave me the fruit of the tree and I did eat. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. The moment he disobeyed God, the glory had left him. Till then the glory covered him. దేవునికి అవిధేయత చూపించిన తోడనే అంతవరకు అతనిని ఆవరించిన దేవుని మహిమ అనేది అతని విడిచిపోయింది. He was throwing the blame on God only. అతడు తిరిగి దేవుని పైనే ఆ నిందను వేస్తున్నాడు. He has become so proud. అతను ఎంతో గర్విష్ఠుడిగా మారాడు. The woman whom you have given me to be with me, she gave me the fruit and I ate. నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలములు తినమని నాకు కొన్ని ఇచ్చినది. He ought to have said, I have disobeyed you, please forgive me. అతడు, నేను అవిధేయత చూపించాను, దయచేసి నన్ను క్షమించండి అని అడగవలసింది. He did not do like that. కానీ అలాగా చేయలేదు అతను. Many people, they don't want to do like that. చాలా మంది అలాగా చెయ్యాలి అని అనుకోరు. They say, all of us have sinned. వారు మన అందరము పాపులమే అంటారు. They don't accept what they have done was wrong. అంతేగాని వారు ఏ తప్పు చేశారో అది మాత్రం ఒప్పుకోలేకపోతారు. He lost the righteousness of God. అతడు దేవుని నీతిని కోల్పోయాడు. Girls say, that boy has tempted me. అమ్మాయిలు, మరి అబ్బాయే నన్ను శోధించాడు అని చెప్తూ ఉంటారు. That temptation was so great. ఆ శోధన ఎంతో ఎక్కువగా ఉంటుంది. But what are you doing? అయితే మరి నీవేం చేస్తున్నావు? You are simply falling into temptation. నీవు కేవలం ఆ శోధనలో పడిపోతున్నావు. And you are telling so many excuses. దానికి ఎన్నో సాకులు చెప్తావు. Those excuses are called lame excuses. ఆ సాకులన్నింటినీ కూడా కుంటి సాకులు అంటారు. Yeah, you have fallen into temptation. నీవు శోధనలో పడిపోయావు. Instead of telling, I have fallen into temptation, you throwing your blame on somebody. నీవు శోధనలో పడిపోయాను అన్న సంగతి చెప్పకుండా ఆ నిందను మరి ఎవరిపైనో వేస్తావు. My mother only took me to that house. నా తల్లే అక్కడికి నన్ను తీసుకువెళ్ళారు ఆ ఇంటికి. Of course, she has taken, but what you are doing? ఒకవేళ అయ్యుండొచ్చు, ఆమెనే నిన్ను తీసుకువెళ్ళుండొచ్చు, కానీ మరి నువ్వేం చేస్తున్నావు? When temptation is coming upon you, శోధన నీ మీదికి వస్తున్నప్పుడు why are you falling into it? ఎందుకు దాంట్లో పడిపోతున్నావు? There is no power in you. నీలో శక్తి లేదు. That is why you are falling. అందుకే నువ్వు పడిపోతున్నావు. You are throwing the blame on your mother. నీ తల్లి పైన ఆ నిందను వేస్తూ ఉన్నావు. You are throwing the blame on somebody. లేదా మరి ఎవరిపైన ఆ నిందను వేస్తూ ఉన్నావు. You are throwing the blame on your relative. నీ బంధువు పైన నింద వేస్తున్నావు. He cannot overcome you. అతడు నిన్ను జయించలేడు. If you are filled with the Spirit of God, పరిశుద్ధాత్మతో నీవు నింపబడినట్లయితే, the whole country may be against you. ఒకవేళ దేశమంతా ప్రజలంతా కూడా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. Your God is more than
your country. మరి నీ దేవుడు నీ దేశము కంటే గొప్పవాడు. Yeah, many people, they throw the blame on the country or the state or the government. చాలా మంది నిందించేటప్పుడు దేశమునో లేదా రాష్ట్రమునో నిందిస్తూ ఉంటారు. What do you see about Meshach, Abednego? What do you say about them? మనం చూసినట్టయితే షెడ్రక్ మేషక్ అబేద్నెగోల సంగతి ఎలాగున్నది? Genesis 3:13. ఆదికాండము 3:13. Second question. రెండవ ప్రశ్న, What hast thou done? నీవు చేసినది ఏమిటి? This question is put to woman. ఈ ప్రశ్న స్త్రీకి వేయబడిన ప్రశ్న. The woman said, ఆ స్త్రీ చెప్పింది, the serpent beguiled me and I did eat. సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. She also threw the blame on the serpent. ఆమె కూడా సర్పము పైన నింద వేస్తుంది. That is the nature of sin. అది పాపము యొక్క స్వభావము. If you have fallen with your weakness. నీవు పడిపోయావు అంటే నీ బలహీనతను బట్టి నువ్వు పడిపోయావు. You won't accept that. కానీ నువ్వు దాన్ని అంగీకరించవు, ఒప్పుకోవు. Let us turn to Proverbs 28:13. సామెతలు 28:30 చూద్దాము. He that covereth his sins shall not prosper, but whoso confesseth and forsaketh the sin shall have mercy. 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. You are not accepting the mistake you have done. నీవు చేసిన తప్పును నీవు దాన్ని అంగీకరించలేకపోతున్నావు. You have disobeyed the word of God. దేవుని వాక్యమునకు అవిధేయత చూపిస్తున్నావు. What she has done, she has disobeyed. ఆమె ఏం చేసిందో అది అవిధేయత చూపించింది. If you are turning away from God, నీవు దేవుని నుండి వెనకకి తిరిగినట్టయితే what are you doing? ఏం చేస్తున్నావు? You are turning from the fountain of life. జీవ జలము నుండి నీవు దూరం అవుతున్నావు. You are turning from the fountain of life to the fountain of death. నీవు జీవ జలము నుంచి దూరం అయ్యి మరణపు జలముకు నువ్వు దగ్గర అవుతున్నట్టు. That's how you are spreading sin. ఆ రీతిగా నీవు పాపమును విస్తరింపజేస్తూ ఉన్నావు. The first child after the fall, you know who he was. వీరు పడిపోయిన తర్వాత పుట్టినటువంటి మొట్టమొదటి ఆ బిడ్డ ఎవరు అనేది మీకు తెలుసు. Cain. కయీను. Cain also, he became a murderer. కయీను కూడా ఒక నరహంతకుడిగా అయ్యాడు. If you forsake God, నీవు దేవుణ్ణి మర్చిపోయినట్టయితే, విడిచితే, your sons and your daughters, they will spread the death of fountain. నీవు దేవుని ఊటను లేదా దేవుణ్ణి విడిచి నీవు మరణపు ఊటను గనక దగ్గర అవుతే గనక నీ తర్వాత నీ పిల్లలు కూడా దానికే దగ్గరగా ఉంటారు. To him also God questioned. అతనిని కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు కయీన్ను. Where is your brother? ఎక్కడ నీ సహోదరుడు, నీ తమ్ముడు ఎక్కడ? He could not say frankly. అతడు స్పష్టంగా లేదా సూటిగా చెప్పలేకపోతున్నాడు. I murdered him. నేను అతన్ని చంపాను. How many people, they give vague answers and proud answers. ఎంతో మంది అస్పష్టమైన గర్వపుతో కూడినటువంటి జవాబులు ఇస్తూ ఉంటారు. Even at this time, prophets and the men of God, they are asking questions. ఈ సమయంలో కూడా ప్రవక్తలు, దేవుని సేవకులు ప్రశ్నిస్తూ ఉంటారు. Once Joshua was getting victories after victories. మరి ఒక సమయంలో చూసినట్టయితే యెహోషువ విజయము వెంబడి విజయం పొందుకుంటూ ఉన్నాడు. At one place he got defeat. కానీ ఒక్క స్థలంలో అతను ఓటమిని చూశాడు. At the city of Ai. అది హాయి పట్టణము. It is very simple to meet that city. ఆ హాయి పట్టణంను జయించడం అనేది అది ఎంతో సులభమైనటువంటి పని. But why they got defeat? అయినప్పటికీ ఎందుకు అలాంటి పట్టణం పైన వారు ఓడిపోయారు? Joshua 7:6. యెహోషువ 7:6. Joshua rent his clothes and fell to the earth upon his face, and they put dust upon their heads.
యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని. And the Lord said unto Joshua, అప్పుడు దేవుడు యెహోషువతో అంటున్నాడు, get thee up. 10th verse. 10వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపి కొందువు. Why they got defeat? ఎందుకు వారు ఓడిపోయారు? Why you are getting defeat in your family? నీ కుటుంబంలో నువ్వెందుకు ఓడిపోతున్నావు? Israel have sinned. 11th verse. 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. They have also transgressed my covenant which I have commanded. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. So if you transgress the covenant, transgress the word of God, then defeat comes. మరి నీవు ఎప్పుడైతే దేవుని నిబంధనను మీరుతావో, దేవుని మాటను మీరుతావో నీకు ఓటమి వస్తుంది. What was the cause? ఏంటి కారణము? 6th chapter of Joshua. 6వ అధ్యాయము యెహోషువ గ్రంథము. But all silver and gold and the vessels of brazen and iron are consecrated unto the Lord. They shall come into the treasury of the Lord. 6th chapter, 19th verse. 19వ వచనం 6వ అధ్యాయము. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. When you get into the victory or some place, ఏదో ఒక స్థలంలో నువ్వు విజయం చూసినప్పుడు gold and silver you must put into the treasury. వెండి బంగారాలను దేవునికి ప్రతిష్ఠించాలి, దాని యెహోవా ధనాగారంలో నువ్వు ఉంచాలి. 18th verse. 18వ వచనం. It is a cursed thing. Joshua called all the tribes of Judah, all the families, and then Achan was caught. Here Joshua was bringing all the tribes of Judah. మరి ఇక్కడ చూసినట్టయితే యెహోషువ ఆ ప్రతి గోత్రపు వారిని అందరినీ కూడా అక్కడికి పిలుస్తున్నాడు. And all the families also. ఆ కుటుంబాలను కూడా పిలుస్తూ ఉన్నాడు. And Achan was simply standing, not confessing his sins. అలా పిలిచినప్పటికీ ఆకాను అలాగే నిలబడి ఉన్నాడు తప్పితే తన పాపమును He ఒప్పుకోలేకపోతున్నాడు. ought to have said, I am the cause for the defeat. నేనే ఈ ఓటమికి కారణము అని చెప్పవలసినది. And 7th chapter and 20th verse. 7వ అధ్యాయము 20వ వచనము. What was Achan answering? అక్కడ ఆకాను ఏ రీతిగా జవాబు చెప్తూ ఉన్నాడు? I have sinned against the Lord. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. He was confessing his sins, అతడు తన పాపములను ఒప్పుకుంటున్నాడు, but not at the right time. కానీ సరైన సమయంలో ఒప్పుకోవట్లేదు. He was calling all the families, tribes, and everybody. అతను ఇశ్రాయేలీల గోత్రములను, వంశములను, కుటుంబాలను అందరినీ పిలిపిస్తూ ఉన్నాడు. But he was keeping quiet. అయినప్పటికీ కూడా ఆకాను ఇంకా మౌనంగానే ఉన్నాడు. Somehow or other, ఏదో I will ఒక escape. రీతిగా నేను తప్పించుకుంటానులే అని తలస్తున్నాడు. 21. When I saw among the spoils a good Babylonish garment and 200 shekels of silver and wedge of gold of weight, then I counted them and took them, and behold, they are hid in the earth in the midst of my tent. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. He counted them. అతడు వాటిని ఆశించాడు. You must be very careful when you see gold, silver and dresses, Babylonian dresses. మరి బంగారు, వెండి వస్త్రాలు లేదా షీనారు వస్త్రాలు చూసినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. Many people are not careful. చాలా మంది జాగ్రత్తగా ఉండరు. Your relatives bring them from abroad, నీ బంధువులు వాటిని విదేశాల నుంచి తీసుకొస్తారు. and simply you are counting them. నీవు చూడగానే వాటిని ఆశిస్తావంతే. You are not saying no, I don't take. అంతేగాని వద్దు నేను వాటిని తీసుకోను అని చెప్పలేవు. Simply you are taking. కేవలం నువ్వు తీసేసుకుంటావు. It shows
there is covetousness in you. అది నీలో ఆశ ఉన్నది అనేది సూచిస్తుంది. There is greed in you. నీలో దురాశ ఉన్నదని చూపిస్తుంది. God is giving me freely. దేవుడు నాకు ఉచితంగా ఇస్తున్నాడు. When God gives you freely, you are getting curse also freely. మరి ఆ రీతిగా దేవుడు నీకు అవి ఉచితంగా ఇస్తున్నాడు అనుకున్నప్పుడు శాపమును కూడా ఉచితంగానే నువ్వు పొందుకుంటావు. Yeah, why you are not getting that wisdom? ఎందుకు ఆ జ్ఞానం నీకు పనిచేయడం లేదు? Why your mind is on those objects? ఎందుకు నీ మనసు అలాంటి వస్తువులపైన ఉంటుంది? Why you want to wear those things? నీవెందుకు వాటిని ధరించాలి అని ఆశపడుతున్నావు? What did Joshua say? యెహోషువ ఏమని చెప్తున్నాడు? 25th verse. 25వ Joshua said, వచనము. Why hast thou troubled us? The Lord shall trouble thee. అప్పుడు యెహోషువ, నీవేల మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును. And all the Israel stoned him with stones in the valley of Achor. ఇశ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి ఆకాను లోయలో. Why? ఎందుకు? He did not confess his sin within the opportunity given to him. అతడు తన పాపమును అతనికి ఇవ్వబడినటువంటి అవకాశం ఇచ్చినటువంటి సమయంలో ఒప్పుకోలేకపోయాడు గనుక. Now God is giving you time ఈ సమయంలో దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నారు to confess your sins. నీ పాపములు ఒప్పుకోవడానికి. What are you doing? మరి నీవేం చేస్తున్నావు? You are hiding and hiding and hiding. నీవు ఎంతగానో ఇంకా దాస్తూ ఉన్నావు. He lost his opportunity. అతడు తనకి ఇవ్వబడిన అవకాశాన్ని కోల్పోయాడు. Now God is giving you time ఈ సమయంలో దేవుడు నీకు సమయం ఇస్తూ ఉన్నారు to confess your sins. నీ పాపములు ఒప్పుకోవడానికి. Your heart is hardened. అయినప్పటికీ నీ హృదయం కఠినమైపోయింది. Because your heart is hardened, you are not coming out with your sin. నీ హృదయం కఠినమైపోయినది గనక నీవు నీ పాపమును బయటికి తీసుకురాలేకపోతున్నావు. We see Gehazi also. మనం గెహాజీని కూడా చూస్తున్నాము. He was a servant of Elisha. అతడు ఎలీషాకు సేవకుడు. Elisha was a miracle worker. మరి ఎలీషా ఎన్నో అద్భుత కార్యాలు చేసే వ్యక్తి. He was a witness to all those miracles. అతడు చేసినటువంటి అద్భుత కార్యములన్నిటికీ సాక్షిగా ఉన్నాడు గెహాజీ. He was watching. అతడు అవన్నీ చూస్తూ ఉన్నాడు. He was nearer to Elisha. ఎలీషాకు సమీపంగా ఉన్నాడు. He had a purpose in his life. అతని జీవితంలో ఒక ఉద్దేశం ఉన్నది. He walked beside the power. శక్తికి సమీపంగా అతడు నడిచాడు. He was chosen and he was trusted also. అతను ఎన్నుకొనబడ్డాడు, నమ్మబడ్డాడు కూడా. He was close to Elisha. ఎలీషాకు ఎంతో సమీపంగా ఉన్న వ్యక్తి. Being nearer to the servant of God, దేవుని సేవకునికి సమీపంగా ఉండి he had an ambition. అతనికి ఒక ఉద్దేశం ఉన్నది. That is greed. అది దురాశ. Greed entered into him. మరి ఆ దురాశ అనేది అతనిలోనికి ప్రవేశించింది. You do not know what will enter into you. నీకు తెలీదు నీలోనికి ఏది ప్రవేశిస్తుంది అని. You are thinking, I am in the midst of the servants of God, I am nearer to God and I don't have any sin, like that. మరి నేను దేవుని సేవకునికి దగ్గరగానే ఉన్నాను, దేవునికి దగ్గరగానే ఉన్నాను, నాలో పాపం లేదు అంత అలస్తావు. What type of sin will enter into you? You do not know. కానీ ఎలాంటి పాపం నీలోనికి ప్రవేశిస్తుందో అది నీకు తెలియదు. Matthew 6:21. మత్తయి సువార్త 6:21. Where your treasure is, your heart will be there. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. But you are not taking care of it. కానీ నువ్వు దాని విషయమే జాగ్రత్తనే తీసుకోవడం లేదు. Some people, they love gold. కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు. Somehow or other, you will put it to the ears of your daughter. ఏదో ఒక రీతిగా నీ కుమార్తె చెవులకు పెట్టేస్తావు. You think, my relatives have brought them and my wife has put it into the ear. నా బంధువులు అది తీసుకొచ్చారు, నా భార్య అవి చెవులకు పెట్టింది కదా అని నువ్వు అనుకుంటావు. They are only lame excuses. అవన్నీ కేవలం కుంటి సాకులే. The thing is, there is greed in you, there is love of gold in you. నిజానికి చూస్తే నీలో దురాశ ఉన్నది, బంగారం ఎడల ప్రేమ ఉన్నది. Gehazi was liking the possessions but not the souls.
గెహాజీ ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నాడు గాని ఆత్మలను ప్రేమించట్లేదు. Those who are in the work of God, దేవుని పనిలో ఉన్నవారు your heart must be not in possessions, but on the souls. నీ హృదయం అనేది సంపదల మీద ఉండకూడదు గాని ఆత్మలపైనే ఉండాలి. So when chance comes, ఒక అవకాశం వచ్చింది అన్నప్పుడు the devil take it as an advantage. సాతాను అది ఒక ప్రయోజనకరంగా వాడు మలుచుకుంటాడు అట్టి పరిస్థితిని. One day Naaman came. He was the military commander of Syria. ఒక దినము సిరియా సైన్యాధిపతి అయిన నయమాన్ వచ్చాడు. Who was so powerful అతను ఎంతో శక్తి and వంతుడైన వాడు, wealthy, సంపదలు కలిగిన వ్యక్తి. but he had leprosy. కానీ అతనికి కుష్టు రోగం ఉన్నది. He came to Elisha. అతడు ఎలీషా యొద్దకు వచ్చాడు. Elisha did not come to the door. కానీ ఎలీషా గుమ్మము దగ్గరికి రాలేదు. He simply sent the message. అతడు కేవలము ఒక పనివానితో వర్తమానం పంపించాడు. 2 Kings 5th chapter 10th verse. రెండవ రాజులు 5వ అధ్యాయం 10వ వచనము. Go and wash yourself in the river Jordan 7 times, you will be clean. నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము. That's all. అంతే అతను చెప్పింది. But that man became angry. కానీ ఆ నయమాను కోపం తెచ్చుకుంటున్నాడు. But there was a servant with him. He said, కానీ if the prophet asked you to do some other thing, will you not do? అక్కడ అతనికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా అని అడిగాడు. 14th verse. 14వ వచనం. Naaman obeyed and dipped himself 7 times. What happened? అలా చెప్పినప్పుడు అతడు పోయి 7 మార్లు యోర్దాను నదిలో మునిగాడు. అప్పుడు ఏం జరిగింది? He was restored to his health. అతడు తన ఆరోగ్యమును తిరిగి సంపాదించుకున్నాడు. His skin became like a little child. అతని దేహము పసిపిల్ల దేహము వలెనయ్యాడు. He returned with gratitude to Elisha. ఎలీషా యొద్దకు తిరిగి కృతజ్ఞత భావంతో వచ్చాడు. And he offered some possessions. అతనికి కొన్ని బహుమానాలు లేదా ఆస్తులు ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడు. But Elisha refused. కానీ ఎలీషా వాటిని తిరస్కరించాడు, ఒప్పుకోలేదు. The people who are healed, that is because of grace only, not by you. స్వస్థపరచబడిన వారు కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే స్వస్థత నొందారు కానీ నిన్ను బట్టి కాదు. This man was watching. ఈ వ్యక్తి వీటిని చూస్తూ ఉన్నాడు. From the shadows he was observing. అక్కడ చాటుగా ఉండి అతను వీటన్నిటిని చూస్తూనే ఉన్నాడు. Something whispered into him. ఏదో గుసగుస అతనికి వినబడుతూ ఉంది. Temptation of those possessions. ఆ బహుమానాలను గూర్చినటువంటి శోధన. So what did he do? ఏం చేస్తున్నాడు గెహాజీ? The Naaman, after he left, నయమాను అక్కడ నుండి వెళ్ళిపోయాక he watched and watched and waited, and suddenly he took off and ran after chariot. అతడు చూశాడు కనిపెట్టాడు. అకస్మాత్తుగా వెనకాల వెళ్ళాడు. Yeah, he was running. అతడు పరిగెడుతూ ఉన్నాడు. The devil gave him strength to run after chariot. సాతాను ఆ రథము వెనకాల పరిగెత్తగలిగే శక్తిని గెహాజీకి ఇస్తూ ఉన్నాడు. He was thinking, అతను ఆలోచిస్తుంటున్నాడు, my master has refused all these things. నా యజమానుడు వీటన్నిటిని తిరస్కరించాడు. So I will go and fetch them. కాబట్టి నేను వెళ్ళి వాటిని తీసుకొందును ఏదైనా. So are you okay? He asked. అతన్ని చూసిన తర్వాత నయమాన్ అతను అడుగుతున్నాడు, క్షేమమేనా అని. Yeah, he said, I'm okay, all right. అతడు క్షేమమే అని జవాబిస్తున్నాడు. Now some people have come to our master. నా యజమానుని యొద్దకు కొంతమంది వచ్చారు. And our master wants to give something to them. కనుక నీవు వారి కొరకు ఏదో కొంత ఇవ్వాలి అని నా యజమానుడు నా చేత వర్తమానం పంపాడు. He spoke a lie. అతడు అక్కడ అబద్ధం ఆడుతూ ఉన్నాడు. And he said, double portion of the goods you take. ఆ మాట విన్నప్పుడు నయమాను, నీవు అన్నది కాదు కానీ దానికి 2 అంతల బహుమానం నువ్వు తీసుకో అంటున్నాడు. And he returned. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. And came to the man of God. దేవుని సేవకుని యొద్దకు వచ్చాడు. And he was asking,
అప్పుడు అతను అడుగుతున్నాడు దేవుని సేవ, Gehazi, where did you go? గెహాజీ నీవు ఎక్కడికి వెళ్ళావు? I did not go anywhere. నేను ఎక్కడికి వెళ్ళలేదు. And the prophet said, did not my heart, soul go after you when you are meeting that man? అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? The prophet asked, when he asked, he told a lie. ప్రవక్త అతనిని అడిగినప్పుడు అతను ఒక అబద్ధం మాట్లాడుతున్నాడు. God gave him time దేవుడు అతనికి సమయం ఇచ్చాడు to confess his sins. అతని పాపం ఒప్పుకోవడానికి. He ought to have confessed his sin. మరి అలా సమయం ఇచ్చినప్పుడు అతను తన పాపంను ఒప్పుకొనవలసింది. I am sorry. నన్ను క్షమించండి, I allowed this greed. నేను ఈ అపేక్షకు తావిచ్చాను, I did not want to do like that. నేను అలాగ చెయ్యాలి అనుకోలేదు. But the devil has deceived me. కానీ సాతాను నన్ను మోసగించాడు. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి, Please pray for me. దయచేసి నా కొరకు He ప్రార్థించండి. did not do like that. మనం అలాగ చెయ్యలేదు. When your heart becomes weak, నీ హృదయము బలహీనపడినప్పుడు you will tell many things. నీవు ఎన్నో చెప్తావు. You will scribe, you will find out a reason. నీవు ఓ కారణాన్ని రాస్తావు, లేదా ఓ కథ రాసుకుంటావు, కారణాలన్నీ రాస్తావు. Then the man of God said, అప్పుడు దైవజనుడు చెప్తూ ఉన్నాడు, 27th verse, 27వ వచనము, the leprosy that man has clung to Naaman will now cling to you and your descendants forever and ever. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పాడు. He was hiding that greed. అతడు ఆ దురాశను దాచిపెట్టాడు. I don't know what are you hiding. మరి నాకైతే తెలీదు నువ్వేది దాస్తున్నావు అని. You are looking as though you are religious. నీవు భక్తిపరుడవే అన్నట్టుగా కనబడుతూ ఉన్నావు. But confess your sin before the time. కానీ సమయం కంటే ముందే నీవు నీ పాపమును ఒప్పుకో. Now this is the time. ఇదే ఆ సమయము. God has given you time. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. God is loving you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. God is giving you opportunity అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు to confess your sins. నీ పాపములను ఒప్పుకోవడానికి. Many people, they are hiding many sins. చాలా మంది చాలా పాపాలు దాస్తూ ఉంటారు. When you go into the presence of God, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు this is the time for you to confess your sin. అదే సమయము నువ్వు పాపాలు ఒప్పుకోవడానికి. Go into the presence of God దేవుని సన్నిధిలోనికి వెళ్ళు, and confess your sins. నీ పాపములను ఒప్పుకో. Jesus will forgive you. యేసుక్రీస్తు నిన్ను క్షమిస్తారు. He is a loving God. ఆయన ప్రేమించే దేవుడు. He is a long-suffering God. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. He wants to bless you. ఆయన నిన్ను దీవించాలి అనుకుంటున్నారు. If you confess your sins. నీవు నీ పాపములను ఒప్పుకుంటే. Let us pray. ప్రార్థించుకుందాము. Loving Father, ప్రేమగల తండ్రి, thank you, Lord, for giving us your word. మీ వాక్యమును ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Lord, we may be with the servants of God, the men of God, and we may be in a group. ప్రభువా, మేము దేవుని సేవకునితో ఉండి ఉండవచ్చు, లేదా దేవుని పిల్లల దగ్గర ఉండవచ్చు, సమూహంలో ఉండవచ్చు. But Lord, what the devil wants to tempt us, help us to know. కానీ సాతాను ఏ రీతిగా మమ్మల్ని శోధించాలి అని తలస్తున్నాడో తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. Speak to these dear people. ఈ నీ ప్రియులతో మీరు మాట్లాడండి. In the dreams, you speak to them. కలల ద్వారా వారితో మాట్లాడండి. By voice, you speak to them. స్వరంతో మీరు వీరితో మాట్లాడండి. What they are doing, if it is wrong, you help them to confess. వారు చేస్తున్నది తప్పైతే అది ఏదో వారు ఒప్పుకోవడానికి సహాయం చేయండి. Give them discerning spirit. వారికి వివేచించేటువంటి ఆత్మ దయచేయండి. Let the Spirit of God touch them. దేవుని ఆత్మ మీరు వారిని ముట్టండి, Break them. వారిని విరగగొట్టండి, Mold them. వారిని మార్చుకొనండి, Turn them towards you. వారిని మీ వైపునకు త్రిప్పుకోండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship of the Holy Spirit may rest upon you. Amen.